ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే 19వ అధ్యాయము 23వ వాక్యంలో సామెతల గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు కలిగినట జీవ సాధనము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జీవ సాధనము అని జ్ఞాని అయిన సొలొమోను చెబుతూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జీవ సాధనం ఏంటి? అసలు ఈ జీవ సాధనం ఎలా ఉంటుంది? దేవుని పిల్లరా, ఒక మనిషి బ్రతికుండాలంటే ఆరోగ్యం ఉండాలి మంచిగా. ఒక మనిషి ఆరోగ్యవంతుడు ఉండి కూడా అకస్మాత్తుగా మరణిస్తున్నారు. మరణించట్లేదా? అకస్మాత్తుగా మరణిస్తున్నారు. మొన్న దినాన ఒక వ్యక్తి గొప్ప ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు. అతను ఉద్యోగం ఏంటంటే ఫుడ్ ఇన్స్పెక్టర్. మంచి ఉద్యోగం. కారు వేసుకొని తన స్వగ్రామం వచ్చి తన ప్రజలతో ఆ పండగలో పాలు పంపులు పొంది ఆయా కార్యక్రమాలు చూసుకొని తిరిగి ఇంటికి వెళ్తూ ఉన్నాడు. వెళుతూ ఉండగా కారులో నుంచి చెమటలు పట్టేసినాయంట. నా ప్రాణం ఏం బాగలేదంటే హుటాహుటిన హాస్పిటల్ తీసుకెళ్తూనే కారు వేసుకుని వాళ్ళు వేగంగా వెళ్తూ ఉన్నారు. కారులోనే అతడు నిద్రించాడు. ఏ రోజైనా అనుకున్నాడంటారా నేను కారులో చనిపోతానని? అనుకుని ఉండడు కదా. మనం అనుకోకుండా వచ్చేదే మరణం. మనం అనుకోకుండా వచ్చేదే మరణం. ప్రియులరా, సజీవుడైన దేవుని వాక్యాన్ని బట్టి క్రీస్తుని కలిగిన పిల్లలమైన మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప ఆత్మీయత కలిగిన మాట ఏమిటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. మనుషులు యందు కాదు, దైవ లేఖనము, దేవుని వాక్యము ఈరోజు మనకి తెలియపరుస్తున్న గొప్ప విశేషమైన సంగతి ఏమిటయా అంటే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ జీవితంలో అది జీవ సాధనము. ఈ మాటను ఇలాగ మాట్లాడచ్చు. ఆ మాట దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, భయం కలిగి బ్రతికిన వాడు అతడు ఎప్పుడు త్రోవ తొలగివాడు. అతడు చనిపోయిన అతనికి ఉండే ధైర్యం ఏంటంటే నేను దేవుని రాజ్యానికి చేరుతాను, నిత్యత్వంలో ఉంటాను, నా తండ్రితో ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. మనకి ధైర్యముగా ఉండే వాగ్దానం ఏంటంటే నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను కదా. మనుషులు యందు భయభక్తులు ఎన్ని రోజులు కలిగి ఉంటారు చెప్పండి? పిల్లలు తల్లిదండ్రులకు ఎదురు చెప్పడం సేపే పిల్లలు ఎదురు చెప్తే ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు? మొదటిగా కొద్దిగా ఇబ్బంది పడిన తర్వాత ఏం చేస్తారు? మాట్లాడుతూ మానేస్తారు. తండ్రి కుమారుడు తిరగబడితే తండ్రికి అవమానం అనిపించి ఇంకా కుమారుడితో మాట్లాడతాడండి. ఏమంటాడంటే ఏదైనా చెప్పాలని అమ్మాయి అడిగి చెప్పు. ఎవరు పిలుస్తాడు? భార్యను పిలుచుకుంటాడు. అని అక్కడికి వెళ్ళరమ్మా, ఏమంటది? నేను నిద్ర మధ్యలో తడికినా, నువ్వే చెప్పుకోవచ్చు అంటది. ఒక కుమారుడు వల్ల తల్లిదండ్రుల మధ్య ఘర్షణ. కారణం ఏంటంటే ఆ పిల్లవాడు తండ్రి మాట వినని స్టేజ్కి వచ్చాడు కాబట్టి, తండ్రికి అది అవమానం అనిపించింది కాబట్టి తండ్రి అవమానాన్ని భరించలేక ఏమంటాడు? నీవు అడిగి చెప్పు. దేవుని పిల్లరా, అలాగే ఈరోజు మనం లోకం అనే శాపములో కూరుకుపోయినప్పుడు ఈ శాపం నుంచి దేవుడు మనల్ని విడిపించుట కొరకు కుమారుని యేసుక్రీస్తుని
ఈ భూలోకాన్ని పంపించి మానవాళి పాపం కొరకు ఆ పరిశుద్ధుని రక్తాన్ని చిందింపచేసి ఆ రక్తంలో మనకు పాపక్షమాపణను సిద్ధపరిచి మీరు క్షమించబడాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, లోక సంబంధమైన ఆశలు మీలో ఉండకుండా ఆత్మ సంబంధమైన ఆశ కలిగి మీరు బ్రతకండి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇలా మంచి మాట చెబుతుంటే ఈ మంచి మాట కొందరికి కోపం కలిగిస్తుంది, కొందరికి పగరేపుతుంది, కొందరికి అసహనం కలిగిస్తుంది. కారణం ఏంటంటే నన్ను మారమంటాకు నువ్వెవడవి, నిన్ను మారమనేది ఎక్కడి నుంచి మా కొంతమంది చూడండి, ఇక నువ్వు మారవా అని అంటూ ఉంటుంది భార్య. తల్లి అంటది ఇక మీరు మారరా అని పిల్లలు అంటది. తండ్రి అంటాడు ఇక మీరు మీ బ్రతుకులు మార్చుకోరా అంటూ ఉంటారు. అంటూ ఉంటారు. ఎందుకు మారమని అడుగుతున్నారు? వాళ్ళ పరిస్థితులు మంచిగా లేవు కాబట్టి, వాళ్ళ జీవన విధానం బాగాలేదు కాబట్టి మార్పు చెందండి. అలాగే ఈరోజు మనం నేర్చుకుంటున్న మాట ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట జీవ సాధనము. అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. ఏది కలిగిన వాడండి? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు జీవ సాధనంగా తన మాటను ముందు పెట్టి నడుస్తూ అది కలిగిన వాడంట తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకున్నాం. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను దేనికి భయపడను. నా దుడ్డుకర ఆయన దండం నన్ను ఆదరించు. ఆయన మాట మనకి ఆధారం. దేవుని మాట మనకి ఆధారమైనప్పుడు, దేవుని వద్దన మనకు తోడున్నప్పుడు మనము భయపడే పనే లేదు, భయపడం. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 21వ వాక్యంలో ఉంటుంది. సామెతలు 12వ అధ్యాయము 21వ వాక్యం, నీతిమంతునికి ఏ ఆపద సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండి ఉన్నారు. ప్రియులరా, రెండు మాటలు అమూల్యమైన మాటలు కనపడుతున్నాయి. నీతిమంతుడికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండి ఉందరు. నీతిమంతుడికి ఏ ఆపద సంభవింపదంట. కారణం ఏంటంటే ఆ నీతిమంతుడికి కొన్ని వాగ్దానాలు ఉంటాయి. ఆ నీతిమంతుడికి దేవుని యొక్క మాట తోడై ఉంటుంది. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తితో మాట్లాడుతూ అంటాడు. ఆ వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తాడు దేవుడు. అబ్రహాము నా స్నేహితుడు. అబ్రహాం ఎవరి స్నేహితుడు అంటే దేవుని స్నేహితుడు. దేవుని స్నేహితుడైన అబ్రహాముకి అపాయాలు అనేకమైన తలపెట్టాలని శత్రువు చూసిన శత్రువే ఓడిపోయాడు, కానీ అబ్రహాము ఓడిపోడు. ప్రియులుగా, చాలా సందర్భంలో నువ్వు ప్రభు దగ్గర నిలిచినప్పుడు శత్రువు నిన్ను గలిబిలి చేయడం చూస్తూ ఉంటాడు. నీ నీతిని పాడు చేయాలని చూస్తూ ఉంటాడు. నీ నీతి సాక్ష్యాన్ని వాడు భ్రష్టు పట్టించాలని చూస్తూ ఉంటాడు. కానీ నువ్వు ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. ప్రార్థనయందు ఏకాగ్రత కలిగి, ప్రార్థనయందు నిబ్బరమైన మనసు కలిగి, దేవుని దగ్గర నీ హృదయాన్ని కుమ్మరిస్తూ కన్నీళ్లు కాస్తూ ప్రార్థన చేయాలి. నీవు కలిగి ఉన్న ధైర్యం ఏంటంటే, నేను నా దేవునితో నడుస్తున్నాను కాబట్టి నా జీవం ఎవరి దగ్గర దాచబడింది? నా జీవము దేవుని యొద్దే దాచబడింది. ఎందుకు దాచబడింది? నేను దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటాను. నేను దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నాను కాబట్టి నాకు జీవ సాధనము, నా జీవితము దేవునితో భయభక్తులు కలిగి ఉండటం వల్ల నాకేమయ్యింది? జీవ సాధనము అయ్యింది. అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకున్నాం.
దేవునితో కలిసి నడిచేవాడికి అపాయం వస్తుందా? అదే. అపాయము రాదు. సొదొగొమొర పట్టణంలో లోతు జీవిస్తూ ఉన్నాడు. లోతు జీవిస్తున్నప్పుడు అబ్రహాము దగ్గరికి దేవుడు తన దూతలను పంపి మాట్లాడుతూ ఉంటాడు. అబ్రహాం గారు మాట్లాడుతూ ఉంటారు, అయ్యా ఆ పట్టణంలో నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని మీరు కాపాడతారా? మీరు ఆ పట్టణాన్ని ఎంతమంది ఉంటే కాపాడతారని మాట్లాడుతూ వస్తారు. కారణం ఏంటంటే అబ్రహాము తన లోతుల గురించి ఆలోచిస్తూ అల్లాడిపోతూ ఉంటాడు. లోతు విషయమై అబ్రహాము కలవర పడిపోతూ ఉంటాడు. అప్పుడు అబ్రహామా, నేను లోతుని తన కుటుంబాన్ని క్షేమకరమైన స్థితిలో ఉంచుతాను. దేవుని యొక్క మాట తీసుకున్న అబ్రహాము నెమ్మదించాడు. కారణం ఏంటంటే దేవుడు మాట ఇస్తే తప్పేవాడు కానే కాదు. నేను క్షేమాన్ని కలగజేస్తానని చెప్పాడు. సొదొగొమొర పట్టణం మొత్తము బూడిదైపోయిన, అగ్ని గంధకముల చేత పట్టణం అంతా కాల్చబడిన అబ్రహాము దేవుని మాట తీసుకొని ఉన్నాడు కాబట్టి, అబ్రహాముకి దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి లోతు కుటుంబాన్ని దేవుడు క్షేమకరమైన స్థితికి నడిపించాడు. అంతేనా? అగ్ని గంధములతో కాల్చేసాడా? కాల్చలేదు. కారణం ఏంటంటే దేవుడు పిల్లలారా, దేవుడు మన పక్షంగా విజ్ఞాపన చేసే వారితో మాట్లాడతాడు. అయ్యా, నేను పలానా విషయమై పలానా వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఆ బిడ్డకు నువ్వు క్షేమం కలగజేస్తావని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మీ విషయమై కొన్ని విషయాలు మాకు తెలియపరుస్తాడు. అంతేకాదు, మనం ఎవరి కొరకైతే విజ్ఞాపన చేస్తూ ఉంటామో, మనం ఎవరి కొరకైతే కన్నీరు కాస్తూ ఉంటామో, మనం ఎవరి విషయమై ప్రార్థన చేస్తూ ఉంటామో, ఆ ప్రార్థనకు జవాబిచ్చేవాడే మనం ఆరాధించే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రార్థన జవాబు పూర్వకమైన ప్రార్థన అయి ఉండాలి. ఒక వ్యక్తి పిలిచినప్పుడు పలకపోతే ఏమంటారు? ఫస్ట్ పలకలేదు, పట్టించుకోరు. మరలా రెండోసారి పిలుస్తారు, అప్పుడు కూడా పలకలేదు. ఇక మళ్ళా గట్టిగా మూడోసారి పిలుస్తారు, అప్పుడు పలకపోతే చెవుడా నీకు లెక్కలేనితనమా, మూర్ఖత్వమా అంటారు. అనరా? అంటారు. ఎందుకని? వారు పిలిచిన వెంటనే మనము జవాబు వేయకపోతే 1 2 3 ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, మూడోసారి కూడా పలకకపోతే అప్పుడు ఉంటారు, నీకు మూర్ఖత్వమా, వినపడదా, చెవుడా అంటూ ఉంటారు. దేవుడి పిల్లరా, దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం గమనించాలి. వాక్యము నీ జీవితానికి అర్థం కావాలి. దేవుని మందిరానికి వెళ్ళి రావటం కాదు, కానీ దేవుని వాక్యాన్ని మోసుకొని బ్రతికే జీవితం మనదై ఉండాలి. దేవుని వాక్యాన్ని మోసుకొని బ్రతికే జీవితము ధన్యంగా ఉంటుంది. ఆ జీవితము శాపకరమైన వాటి వైపు మనసు పెట్టదు. అది శాపకరమైన వ్యక్తులతో సహవాసం చేయనివ్వదు. అది శాపాన్ని దరిచారనివ్వదు. కారణం ఏంటంటే వాక్యము మనకి కావలిగా ఉంటుంది. వాక్యము మనకి కంచె వేసిపడి ఉంటుంది. వాక్యపు కంచెలు ఎదుగుతున్న మనల్ని దుష్టుడు పల్లమార్లు శోధించడానికి వస్తాడు, కానీ శోధించలేడు. ఆయన శోధించలేక ఆ రోజు యోబు గురించి పర్మిషన్ తెచ్చుకున్నట్టుగా దేవుని దగ్గరికి ఎందుకు పర్మిషన్ తెచ్చుకున్నాడు? ఏమని? ఆయన దూతలతో సమావేశమై మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన వచ్చే సంగతి గమనించి, ఏయ్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే అక్కడ స్పష్టంగా రాయబడిన మాట, సాతానా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటాడు. నేను భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందంట? భూమి మీద అటు ఇటు సంచరిస్తూ వచ్చిందంట. సరే వస్తే వచ్చావు, కానీ దేవుడు కూడా చూడండి, నా భక్తుడైనా యోబు సంగతి నువ్వు ఆలోచించితేవా? ఊరు నుంచే మన ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళాం. వెళ్తే ఏమ్మా మా అమ్మాయిలు ఎట్టున్నారు, మా అమ్మాయిలు ఎలా ఉన్నారు, బాగున్నారా, కాస్త వాళ్ళ గురించి ఆరాధించుకోమంటే మనం ఏమంటాం? వామ్మో
వాళ్ళ గురించి ఆరాధీయులంటే వాళ్ళ మంచోళ్ళు కదమ్మా. మనం చెప్పే మాట ఇదే. ఒకవేళ పొరపాటున ఇంటికి వెళ్తే వాళ్ళ అత్తగారు ఊరిపోదమ్మా. ఏం చేస్తామమ్మా, కర్మట్ట అయిపోయిందమ్మా, పిల్లలంటే ఇచ్చావమ్మా కదా. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమడుగుతున్నాడు? హలో, ఏ సంగతి ఆలోచించావా? ఏంటాడు? ఏమంటున్నాడు? వెంటనే ఏమంటున్నాడు? అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. ఏవు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తములకు చుట్టూ కంచి వేసింది కదా. నీవు అతని చేతి పని దీవించి ఉండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ఆమేన్. ఏ సమాధానం ఇస్తుందంటే, అయ్యగారు వందనాలండి, మీరు దీవించబట్టి వాళ్ళు దీవించబడుతున్నారండి అన్నట్టుగా సాతాను ఏముంటదంటే దేవుడితో, నువ్వు దీవించడం చేతనే కదా దేశంలోనే అతను గొప్ప ఆస్తికర్తగా ఉన్నాడు. అవునా? ఆయన తెలీదా? దీవించేవాడే ఆయనైతే మళ్ళీ ఆయన సమాధానం చెప్పండి. నువ్వు నీ దృష్టి అంతా ఏంటి? ఈ దీవించబడినాడు నాశనం అయిపోవాలి, ఈడు ఎలాగైనా దేవుణ్ణి దూషించాలి, ఎలాగైనా దేవుడు లేడు అనాలి అని కంకణం కట్టుకొని ఆయన అడిగిన వెంటనే ఏముంటుంది? కంచె వేసావు కదా. ఏముంటుంది? ఆయన ఊరకనే అలా ఉన్నాడా? లేదు, నేను చాలాసార్లు సిగ్గు లేకుండా తిరుగుతూనే ఉన్నా, నాకేం లేదు, సిగ్గు లేదయ్యా. నేను పొద్దున్న వెళ్తా, మధ్యాహ్నం వెళ్తా, పొద్దుకు వెళ్తా, అర్ధరాత్రి వెళ్తున్నా, ఎప్పుడు చూడు దగ మెరిసే కంచె అక్కడ మెరుస్తూ ఉంది. అగ్ని కంచె వేసావు కదా. అవునా? చూసావా? చూసా. మరి ఏ సంగతి? ఏం లేదు, నువ్వు ఆ కంచె తీసేస్తే నీ ఎదుటే ఏం చేస్తాను? అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును ముట్టిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమునున్నది. అతనికి ఏమాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళను. యాగంగా వచ్చేసి అడ్రస్ తీసుకున్నాడు. ఏమండి, ఇక్కడికి పర్మిషన్ వచ్చింది, పోరాన్ని చేతికిచ్చేస్తున్న సమస్తం, అతను మాత్రం ఇవ్వట్లేదు అన్నాడు. చేసుకో. ఈ మాట కోసం కదండి మేము ఎదురు చూసేది ఎన్నెల్లో. ఇప్పుడు దాకా మీరు ఉన్నాడు భయపడి మేము ఆగాం, ఇంకెందుకు ఆగుతామా? ఆగం. ఇక పరుగును ఒక్క దెబ్బ పరిగెత్తుకొచ్చాడండి. వచ్చి రాటతోనే ఏబుగారు పిల్లలు విందు చేసుకుంటూ ఉన్నారు. పోయి ఆ ఇంటి మీద పడ్డాడు. పిల్లలందరినీ ఒక దెబ్బతో సుడిగాలు తీసుకొచ్చి గోడలు గురించి చంపేశాడు. పరుగు కబురు వచ్చింది ఏబుగారు. అయ్యా ఏబుగారు, నీ కుమార్తె కలిసి విందు చేసుకుంటూ ఉండగా అక్కడ పెద్ద తుఫాన్ వచ్చి ఇల్లు కూలిపోయి పిల్లలందరూ చచ్చిపోయారయ్యా. మనకు ఒక పిల్లడు చచ్చిపోతే ప్రేమ ఎట్టుండదు? అమ్మో నా కొడుకు, ఆయన బతుకున్నప్పుడే బండబూతులు తిడతాం. ఆయన బతుకున్నప్పుడు చచ్చి ఉన్నాడు కదా, మర్చినోడు ఎప్పుడు చస్తాడంటారు. పొరపాటు చచ్చిపోతేనేమో గుండెలు బాదుకొని, రొమ్ములు బాదుకొని రోదన పొరపాటున టైంలో అయ్యగారు కూడా ఇల్లు కూర్చుంటే, అయ్యగారు పిల్లడు చచ్చిపోతాడు అనుకోలేదయ్యా కదా. శాపకరమైన మాటలు జాగ్రత్త.
నీ నోట వచ్చిచ్చే మాట శాపం వదిలిన మాట రాకూడదు. తల్లిదండ్రులు పిల్లలను దీవించే మాటలు మాత్రమే మాట్లాడాలి. అయితే ఏ బలాగే కిండునే చూస్తూ ఉన్నాడు. అపవాదికి దేవునికి మధ్యలో జరిగిన సంఘర్షణ ఇది. ఏబు దేవుని ఎదుట నీతిగానే ఉన్నాడు. ఏబుని నీతి తప్పించాలని, ఏబుని దైవ దూషణ చేయించాలని అపవాది కంకణం కట్టుకున్నాడు. ఏబుని భక్తిహీనుడు చేయాలనుకున్నాడు. అయితే ప్రియులరా, యెహోవా యందు భయభక్తులు కలిగినట వలన బహుధైర్యము పుట్టించును. యోబుకు బహుధైర్యం ఎలా కలిగిందంటే దేవుడు యందు భయభక్తి కలిగి ఉండటం వలనే. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యోబుకు దేవుని దగ్గర ఆశ్రయస్థానం ఉంది. ఆమేన్. యోబుకి ఏముంది? యోబుకి ధైర్యం ఉంది. ఎందుకుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట బహుధైర్యము పుట్టించును. తెలుసా ఈ మాట ఎక్కడ ఉంటుందో? సామెతలు 14వ అధ్యాయం 26వ వాక్యం ఉంటుంది. అండర్లైన్ చేసుకోండి చాలు. అయితే ప్రియులరా, యోబు భక్తి ఆయనకి ధైర్యాన్ని పుట్టించింది. మనం చూస్తూ ఉన్నట్లయితే ఈ 12:21లో ఏమంటున్నాడు? నీతిమంతుడికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండి ఉందురు. మరి ఇక్కడ యోబు నీతిమంతుడేగా? నా ప్రశ్నార్థకమైన మాట. యోబు నీతిమంతుడేగా? మరి ఆయనకి ఏం సంభవించింది? ఆపద సంభవించింది. మరి ఈ వాక్యం ఏమన్నాడు? మనం ఈ వాక్యం తీసేయాలా, కొట్టేయాలా? నీతిమంతునికి ఆపద సంభవించింది, కానీ నీతిమంతుడు నీతిని విడిచి రాల బయటికి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు మనకి శ్రమ కలిగిన రేపు రెండింతల ఆశీర్వాదం ఉంది. ఈ రోజు ఒకంత కోల్పోయినా రేపు దేవుడు రెండింతలు అయిపోతున్నాడు. చాలా మంది అంటారు, ఇప్పుడు ఇది అప్పుడు ఏమి తల్లిండి అంటారు. ఇప్పుడు జరిగింది అప్పుడు ఏం జరిగింది అంటారు. నువ్వు ఇప్పుడే నిలబడలేదు, నువ్వు అప్పుడే నిలబడతావు. నువ్వు ఇప్పుడే కాపు కాయలేను, రేపు అప్పుడే కాపు కాస్తావు. సంభవించినంత పోయింది. యోబు భయపడలేదు. యోబుకు ధైర్యం ఉంది. యోబు మొండితనంగా ప్రార్థన చేశాడు. యోబు బహు ధైర్యంగా దేవుని ఎదుట నిలబడ్డాడు. 14:26 వాక్యం చదవండి. ఇది మనం చదివిన మాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట బహుధైర్యము పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట జీవపు ఊట. అది మన పాశంలో నుండి విడిపించును. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట జీవపు ఊట, అది మరణ పాశం నుండి విడిపించును. యోబుని మరణ పాశం నుంచి విడిపించదా లేదా? యోబు భయంకరమైన కుష్ఠ వచ్చేసింది. ఇక చావు ఒకటే రాలా. అప్పుడు భార్య గారు వచ్చేది యోబు గారిని, ఎందుకు ఆయన దూషించులు చావచ్చు కదా? ఏమంటుంది? దేవుణ్ణి దూషించి నువ్వు మరణం అవ్వచ్చు కదా అంటారు. చచ్చిపో. ఈ బ్రతికినా ఒకటే, బ్రతకపోయినా ఒకటే. ఈయనంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నాడు. నేనేం తీసుకురాలేదమ్మా, నేనేమి తీసుకుపోనమ్మా. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుపోను. మన పిల్లలకి 10 రూపాయలు ఇచ్చి పలాందిత్తరారా అని పంపిస్తే ఆడు వత్త చిల్లర పట్టుకొస్తే, నాకు తెలీదు, నేను చంపేస్తా,
ఏం చేస్తా ఏం చేస్తా ఆఫ్టర్ ఆల్ 4 రూపాయల చిల్లర కోసం. అర్థమవుతుందా అక్క? ఆఫ్టర్ ఆల్ 4 రూపాయల చిల్లర కోసం నేను చంపేస్తా. ఏంటి? నా కొడుకు కాబట్టి. నువ్వు కని పెంచినందుకు ఎంత బాధపడుతున్నావు? మరి నిన్ను నిర్మించి ఆయన రూపంలో చేసి వెళ్ళి భక్తిగా బ్రతకని ఆయన పంపిస్తే మన ఇష్టం వచ్చిన దేశాలనే. మరి ఇప్పుడు ఆయన ఏం చేయాలి? మనల్ని మనం కూడా మన పిల్లల్ని చిల్లర కోసమే చిత్తకపోతే తల్లిదండ్రులు ఉన్నారు. అమ్మా నేను కావాలని పారేదమ్మా, జారిపోయినాయి అమ్మా. ఎందరో మూర్ఖత్వం. కొంతమంది అత్తగారి మీద కోపం పిల్లల మీద చూపిస్తారు, మామగారి మీద కోపం పిల్లల మీద చూపిస్తారు, భర్త మీద కోపం పిల్లల మీద చూపించుకుంటారు. పిల్లలు ఏం చేశారండి? నా పిల్లలు నా ఇష్టమే కొట్టుకుంటా చంపుకుంటా. కన్జ్యూమర్ కేసు అయితే ఒక్కడు ముందుకు రాడు. కొట్టుకునేది ఏంటో చంపుకునేది అప్పుడు చేసింది. మనకి లేదు కానీ ఫారిన్లో ఉంది. పిల్లల తల్లిదండ్రులు కొడితే వాళ్ళు మరుక్షణం తీసుకెళ్ళి ఆలోచన జైల్లో పడేస్తారు. పిల్లల్ని కేసు పెట్టుకోవచ్చు. మా మమ్మీ డాడీ నన్ను కొట్టారని కేసు పెడితే ఆ అమ్మని బాబుని ఎత్తున చేసి జైలు వేసి పిల్లల్ని గవర్నమెంటే పోషిస్తుంది. అలాంటి చట్టం ఉంది అక్కడ. ఇప్పుడు దేవుడు కూడా ఎక్కడ నీ ఇష్టం, నువ్వేంటి, నీ పెత్తనం ఏంటి, నీ నాటకాలేంటి అని పేర్లు ఒక తీత తెస్తే ఏమైతే మనం బ్రతుకు? ఆయన కొట్టగా ముద్దాడుతున్నాయి కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు మనం ఆడుతున్నాం, మనం ఇష్టం వచ్చినట్టు మనం తయారవుతున్నాం. ఆయనేమో పొద్దుకున్నయ్యా కులం పోతుకున్న ఆయన బాబయ్య అయ్యా బాబయ్య బతులు ఆడుకున్నాడు. ఆయన ఎందుకు బ్రతులు ఆడుకున్నాడంటే రేపు నిత్య నరకములను కాలిపోతావు. ఆయన బ్రతుకులంటే కారణం ఏంటంటే అగ్ని ఆరుతూ పురుగు చావదు. నీ జీవితంలో భక్తి సాధకంగా చేసుకో. ఆనవాళ్ళ కొరకు కాదు, ఆచారం కొరకు కాదు, ఆత్మీయంగా నీ ఆత్మస్థితి అభివృద్ధి చెందాలి. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 10వ వాక్యం. 58వ అధ్యాయము 10వ వాక్యం. ప్రియులారా, ఇలాగ రాయబడినది చూడండి. 58వ అధ్యాయము 10వ వాక్యం. యెషయా గ్రంథము. ఆశించిన దాన్ని ఆకలిగిన వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. మరలా చదవండి అన్నమాట. ఆశించిన దానిని ఆకలి కొనిన వారికి ఇచ్చి శ్రమపడిన వారిని 11వ వరకు చదవాలి. ఆశించిన దాన్ని ఆకలి కొన్న వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబ్బుచుండు నీటి వలె ఉండెదవు. ప్రియులారా, ఇక్కడ చాలా జాగ్రత్త మీరు గమనిస్తే జీవము కలిగిన దేవుడు ప్రవక్త యెషయాతో ప్రవచించి మాట్లాడుతున్నాడు. ఆశించిన దాన్ని ఆకలి కొని వారికి ఇచ్చి శ్రమపడి వారిని తృప్తిపరిచిన ఎడల. ఆశించిన దానిని ఆకలి కొన్న వారికి ఇచ్చి, ఒక వ్యక్తికి బాగా ఆకలిస్తుంది, మన గుమ్మం ముందు నిలబడ్డాడు. అమ్మా ఎంత ముద్ద పెట్టమ్మా, అమ్మా ఇలా చూడాలి వైపు, అమ్మా ఎంత ముద్ద పెట్టండమ్మా అని బ్రతులుడుతుంటాడు. కొంతమంది ఏమో జాలి చూపి దయతరిచి ముద్ద పెడతారు. కొందరేమో వెళ్ళవయా ఇల్లు, ఇక్కడ మా దగ్గర ఏం లేదు, ఇల్లు ఏంటో పొద్దున్న వచ్చేసారు మా ఇంట్లో దాల్చినట్టు అనలేదా?
అన్నాం. లేదు లేదు, అతనికి నువ్వు ఆకలి బాధ తీరిస్తే శ్రమపడిన వారిని తృప్తిపరిచిన చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. నువ్వు చేసిన మేలును బట్టి, మరలా చదవండి మీకు బాగా అర్థం అవ్వాలి. ఆశించిన దాన్ని ఆకలిగొన్న వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడలా ఏం చేయాలంట? ఆకలి బాధతో వచ్చాడు. ఆ ఆకలి బాధ కలిగిన వ్యక్తి, ఆ వ్యక్తి జీవితాన్ని నువ్వు తృప్తిపరిస్తే నీ జీవితం ఎలాగుంటుంది? చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును. నువ్వు చేసిన ధర్మ కార్యం ఉందే, నువ్వు చేసిన మంచి పని ఉందే, ఈ మంచి పని నీకు తెలియకుండా ఒక రోజు చీకటిలో వెళ్ళిపోయినప్పుడు ఆ చీకటిలో నీ మీద వెలుగు ప్రకాశించింది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 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 నువ్వు చేసిన మేలు కొట్టివేయబడదు. నువ్వు చేసిన మేలు నీ అపాయములో వెలుగు వలె ప్రకాశిస్తుంది. స్తోత్రం. నీవు మేలు చేయటానికి ఎప్పటికీ సిద్ధంగానే ఉండాలి తప్ప పెళ్లి తీసుకొని ఉండకూడదు. తర్వాత మాట్లాడుతున్నాడు, అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండును. ఎప్పుడు? అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండును. అగాధము, ఎవరు లేని చోట తీసుకెళ్ళి నేను బంధించారు, అగాధంలో పడవేశారు. అక్కడట నీకు మధ్యాహ్నం వలె ఉంటుందట. మధ్యాహ్నం ఎండలా వేస్తుంది, మధ్యాహ్నం ఎంత వెళ్తూ వస్తుంది, చాలా గొప్ప వెళ్తుంది. ఎందుకంటే ఆకాశం మధ్యలో నిలబడతాడు సూర్యుడు. సూర్యుడు ఆకాశానికి మధ్యలో నిలబడినప్పుడు ఈ మధ్యలో ఉన్న ఆ వెలుతురు 4 భాగాలు సమానంగా పంచింది. పంచుదా ఏమండి? 4 భాగాలు సమానంగా పంచింది. అప్పుడు గొప్ప వెలుగు. అలాగే అంధకారములో నీకు ఏం కలిగిందంట? గొప్ప వెలుగు. అంధకారములో గొప్ప వెలుగు. అంధకారం ఎలా ఉంటుందంట? అంధకారం ఎలా ఉంటుంది? అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండును. ఎందుకుంటున్నాయి అంటే ఆశించిన దానిని ఆకలి వానికి ఇచ్చి శ్రమపడే వాడిని నువ్వు తృప్తిపరిచినప్పుడు, అమ్మా ఎంత పెట్టమ్మంటే ఎంత కాడ అంత పెట్టు, కొద్దిగా ఎక్కువే పెట్టు, గొనుక్కుంట సరుకుంట పెట్టకు. ఆశ కలిగి వచ్చాడు అతను. నువ్వు పెడతావని నమ్మకంతో నీ దగ్గరకు వచ్చాడు. నీకు చెయ్యి పెట్టే చేయని వచ్చి నిన్ను అడిగాడు. ఆశించాడు కాబట్టి అతను ఆశ నువ్వు తీర్చాలి. అందుకే ప్రభు అన్నాడు, నేను వస్త్రహీనుడు అయి ఉండగా నువ్వు నాకు వస్త్రం అడిగితే వస్త్రం ఇచ్చావా? నేను ఆకలి కొని ఉండగా ఆహారం అడిగితే నువ్వు నాకు ఆహారం. ప్రభు నువ్వు ఎప్పుడు వచ్చావయ్యా మా ఇంటికి? నువ్వు ఎప్పుడు వచ్చావయ్యా? అసలు నువ్వు రాలేదు అంటే నేనే యేసు ప్రభు నమ్మని కనపడతాడు ఆయన. మళ్ళా నెవర్. ఆయన దరిద్ర రూపంలోనే ఇంటికి వచ్చాడు. ఆయన భిక్షగాడి రూపంలో భిక్షాటన అడుగు నీ ఇంటికి వచ్చాడు. కొందరు భిక్షగాళ్ళు వచ్చి అడుక్కుంటా వచ్చి కొన్ని మంచి మాటలు చెప్పేళ్తారమ్మా, నీ పరిస్థితి ఇట్లా ఉంటుంది, మీ ఇంట్లో ఇలా జరుగుతుంది చెప్పి వెళ్ళిపోతాడు. మనం అంటాం ఎవరన్నా అడుక్కుని ఆయన వచ్చాడు. నిజంగా మా ఇంట్లో ఎన్ని ఆయనకి తెలుసుంటే చెప్పాడమ్మా, ఆయన నేను వారధించిన అయ్యి ఉండొచ్చు, ఆయన నీ స్థితిగతులను మార్చడానికి నేను బలపరిచిన వ్యక్తి నువ్వు ఆరాధించే దేవుడు అయి ఉండొచ్చు. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం. ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండేది, నీ కరువు రాదు. మత్తయి 5:6 వాక్యం. క్రొత్త నిబంధన గ్రంథము మత్తయి 5:6 వాక్యం. నీటి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీటి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. దేనికోసం అంట? నీతి కొరకు. నువ్వు ఆకలైనా దప్పుకైనా
అనుభవించి ఉంటే వాడు ధన్యులు. దేనికి ధన్యులు? నీతి కొరకు. ఆకలి తప్పులు గలవారు ధన్యులు. అది తినకూడదు, ఆకలి బాగా వేస్తుంది. షడ్రకు మిషకు అభివృద్ధిగో ఆ రాజ్యంలో గొప్ప గొప్ప విందు జరుగుతుంది. అన్ని రకాల వంటకాలు, అన్ని రకాల వంటకాలతో సంసిద్ధం చేసి రాజుగారు మంచి విందు చేసి పెడితే ఇలా తిన్నారా? తిన్నారా? మేము చావరైనా చేస్తాం కానీ మొక్కము తినము. మనమైతే జీవితంలో క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత వెలి ఆశలను విడిచిపెట్టాలి, లోకాశలను విడిచిపెట్టాలి. ప్రార్థన అంటే గుళ్ళో కూర్చొని అయ్యగారు చెప్పి 4 మాటలని ఇంటికి వచ్చేసి యథావారుగా తంతు కలిగి పోట్లాడుకుంటూ తగ్గుకుంటాం కాదండి. ప్రార్థన అనగా నీ ఇల్లు చిన్న పరలోకమై ఉండాలి. భూలోకము మీద నువ్వు సమాధాన గృహమై ఉండాలి. ఈ సమాధాన గృహాల చుట్టూ దురాత్మ తిరుగుతూ ఉండదు. ఆ గృహాన్ని అసమాధాన పరచాలని, ఆ గృహాన్ని గేలి చేయాలని వాడు పని కట్టుకొని తిరుగుతూ ఉంటాడు. వాడు తిరిగినంత మాత్రాన నువ్వు అసమాధాన కార్యములను చేయకూడదు. యోబు విషయం ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడి నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాడు? దేవుని ఎదురుండే పర్మిషన్ తెచ్చుకున్నాడు. పో, అతను కలిగిన యావదాస్తి నీ చేతికి ఇచ్చేసాడు అన్నాడు. అతనికి తప్ప అతన్ని ఏమి చేయొద్దు, ఇక యావదాస్తి నీకు అధికారం ఇచ్చాడు. ఆస్తి మొత్తం పాడు చేసాడు, పిల్లలను చంపేసాడు, వంటలు చంపేశాడు, గాడిదలు చంపేశాడు, ఆవులను చంపేశాడు, పొలాలు పాడు చేశాడు. అన్నీ పాడు చేసిన యోబు దేవుని నీతిని విడిచిపెట్టలేదు. యోబు దేవుని సన్నిధి నుంచి తొలగిపోలేదు. కారణం ఏంటంటే యోబులో దైవ భయం. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన ఉన్నాడు, ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన ఉన్నాడు, ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. బబులోను దేశమందున ఆ భక్తుల ముగ్గురు బొమ్మకు ఒక్కరందున. బబులోను దేశమందున ఆ భక్తుల ముగ్గురు బొమ్మకు ఒక్కరందున.
నీ భయం ఏంటి? నాకైతే ధైర్యం ఉంది, నాకు భయం లేదు. నేను దేవుని మాట వింటున్నాను కాబట్టి నేను భయపడను అని ఏమన్నాడు? నీ జీవితంలో నీకు కలుగుతున్న ఆపదలు చూసి భయపడుతున్నావా? భయపడద్దు, నీవు ధైర్యంగా ఉండు. ఆయన కొరకు ఆకలి దప్పిలు గలవారు ధన్యులు. ఏమంటున్నాడు? నీతి కొరకు ఆకలి దప్పిలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతే నీ ప్రాపకమై ఉండాలి, నీతే నీ ప్రాణమై ఉండాలి, నీతే నీ మరణములో నీ పక్కన నిలబడాలి. మన మరణంలో మన పక్కన నిలబడితే ఎవరు తెలుసా? మన నీతే. మనం చనిపోయిన వెంటనే నీతి మనతో బయలుదేరి పరలోకానికి వస్తుంది. మనం మరణించిన వెంటనే మనతో బయలుదేరి మన నీతి మనతో పాటు సాక్ష్యం ఇవ్వడానికి వస్తుంది. నీ దగ్గర నీతి లేకపోతే సాక్ష్యం ఇచ్చేది ఎవరు? నీ పక్షంగా. దేవుని రాజ్యంలో తల్లిదండ్రుల సాక్ష్యాలు పనికిరావు, అన్నదమ్ముల సాక్ష్యాలు పనికిరావు. పనికొస్తావా? పనికిరావు. నీ నీతే నీకు సాక్షి. అక్కడ మా అన్నయ్యని అడగండి పాస్టర్ గారు ఏంటంటే కుదరదు. అయ్యా ఉండు, మా వాళ్ళు 5గురు ఉన్నారు, నేను వెళ్ళి బాధ చేసి వస్తాను నా సహోదరుని అన్నాడు. కుదిరిందా? ఒకటి ఆయన బతికున్నప్పుడు చేసి బోధజాలేరా. చుట్టా బీడి సిగరెట్ నరకంలోనికి నన్ను నెట్టు. హల్లెలూయా. ఏం చేశాడంటే, చుట్టా బీడి సిగరెట్ నరకంలోనికి నన్ను నెట్టు. ఆయన తాగుద్రంటే మరీ ఇచ్చుకుతాడు. ఒకడు ఎందుకు రా అమ్మాయి మరీ హింసిస్తాడు. ఇతడే హీరో, ఏరిగాడికి భార్య ఉంది, కొడతా ఇంకెవరికి లేదు. అయ్యో దేవుని పిల్లలారా, మీరు మారు మనసు పొందితే ప్రభువు పెట్ట మీ కొందరు చెబుతున్నాను, మీ కుటుంబాన్ని వెలిగించుకోండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, కొత్త నిబంధన గ్రంథము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనం. పేజీ నెంబరు 180. కొత్త నిబంధన గ్రంథం 4వ అధ్యాయం 11-12 వచనం చదవయ్యా.
నాకు కొదువ కలిగినందున నాకు కొదువు కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు. నేను ఎలాగ చెప్పట్లేదు. నేనే స్థితిలో ఉన్నాను, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నట్టు నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉన్న నేను ఎరుగుదును, దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. పౌలన్నకి ఇన్ని పరిస్థితులు తెలుసు. నేను ఏ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండట నేర్చుకుని ఉన్నాను. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీకేమీ లేదని కలవరపడుతున్నావా? కలవరపడద్దు. సంతృప్తి కలిగి ఉన్నదానిలో సంతృప్తి కలిగి బ్రతకటం నేర్చుకో. క్రీస్తుని నువ్వు ధరించుకున్న తర్వాత నువ్వు మొదట నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు దేవుడు నాకు ఇది ఇచ్చేయడని సంతృప్తి పడు. స్తుతించు, ప్రభువా ఈ రోజు ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రం డాడి. ఈ రోజు నాకు ఇచ్చిన ఈ ఆహారాన్ని బట్టి స్తోత్రాలు, ఇచ్చిన ఈ దాహాన్ని బట్టి స్తోత్రాలు, వస్త్రాలను బట్టి స్తోత్రాలు. ప్రభు ఈ జీవితాన్ని ఇంత సమృద్ధి గుర్చినందుకు నీకు స్తోత్రాలని కలిగిన దాన్ని బట్టి సంతృప్తి కలిగి ప్రార్థన చేయి. నా కుమారుడు కలిగి ఇచ్చిన దాన్ని బట్టి ఎంత సంతృప్తి పడతాడని ఆ నిక్కను సకల సమృద్ధి కలగ చేయువాడు. ఏమిచ్చాడు దేవుడు? నన్ను చూడట్లేదు దేవుడు, నన్ను మర్చిపోయాడు దేవుడు అని అన్నావా? నీకు మెండైన ఆశీర్వాదం ఎప్పటికీ దొరకదు. దొరికిందా? పొరపాటును కూడా దొరకదు. దేవుని పిల్లరా, మనము దేవుడిచ్చిన వాగ్దానాన్ని అనుభవించాలంటే ఆయన ఇచ్చిన ప్రతి దానిలో సంతృప్తి కలిగి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. మనుషుల దగ్గర లేని సంతృప్తి దేవుని దగ్గర మాత్రమే ఉంది. ఆయన సంతృప్తి పరిచేవాడు, సమాధాన పరిచేవాడు, సకల దీవుల్లో కలగ చేయవాడు. దేవుడి మాటలో తన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.